Yeah.
మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకం తండ్రి స్తుతి స్తోత్రములు మా దేవ మా తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన పోయిన నెలంతా కూడా ఈ ప్రభుత్వ ప్రేమతో మనందరూ కూడా ఇంతవరకు కాల్చి కాపాడిన దేవ ఈ కాలంలో ఈ నెలలో 2వ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టి 12వ తారీఖు వరకు ఈ ప్రభుత్వ ప్రేమతో మనందరూ కూడా సురక్షితంగా కాపాడినందుకు నీ వందనాలు. ఇది మా గొప్పతనంగా నీ ప్రేమ నీ జాలి నీ ప్రేమ నీ దయ నీ కరుణ నీ కటాక్షం మా మీద ఉండబట్టే వరకు మేము క్షేమంగా ఉన్నాం నాయన. మీరు మా మధ్య ఉన్నారయ్యా, మీరు మాతో మాట్లాడబోతున్నారు నాయన. ప్రతి ఒక్కరి ఉదయాలు తెరవాలని మీరు చూపించున్నారు నాయన. ఉదయం తెరవాలని మీరు అడుగుతున్నారు నాయన. ఈ స్తోత్రాలు ప్రభా అయ్యా అయ్యా నీ వందనాలు పరిశుద్ధ ఆత్మ తండ్రి మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం నాయన, లేకపోతే మేము బ్రతకలేము నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధ ఆత్మ తండ్రి మీరు నిజమైన దేవుడు, ముఖ్యమైన దేవుడు, సర్వోన్నతుడు నాయన, దేవుని కుమారుడు నాయన. నీ స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి కాలంలో మా ప్రార్థన మీరు ఆలకించండి. మీ దాసుల ద్వారా మీరు ఏం మాట్లాడబోతున్నారు బాగా మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్కరికి వాక్యం వారికి అందించాలి ప్రభా. మీ బిడ్డగా మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్కరు ఉదయం కదిలించండి అయ్యా. పంట మారిపోయిన ఉదయాలు కదిలించండి అయ్యా. పొద్దు మారిపోయిన ఉదయాలు కదిలించండి అయ్యా. పొరుగు చేసిపోయి ఉన్నావు నాయన. నీ స్తోత్రాలు వాళ్ళు ఎదుగుదల అనుగ్రహించమని రాత్రి కాలంలో ప్రార్థిస్తున్నావు నాయన. నీ స్తోత్రాలు ప్రభా. మధ్యాహ్న కాల సమయంలో మీరు ముఖాముఖిగా నాయన స్తోత్రాలు ప్రభా. ఎప్పుడా రాయి తేలిన ప్రభా రాయిని గురించి మీరు మాట్లాడారయ్యా. నీ స్తోత్రాలు ప్రభా. ఎంతమంది దాన్ని అర్థం చేసుకున్నారో మాకు తెలియదు నాయన, మీకు తెలుసు నాయన. దాని ప్రకారంగా ప్రార్థించారో ప్రతి ఒక్కరు ఏ రాయిలాగా మేము ఉండాలో మాకు నేర్పిస్తున్నారు నాయన. మీ దాసులు ప్రభా మేము ఎలా ఉండాలో మాకు నేర్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మేము నేర్చుకుని దాని ప్రకారంగా మేము ప్రార్థించారు. మాకు మా సంఘానికి నాకు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని రాత్రి కాలంలో ప్రార్థిస్తున్నాము నాయన. స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం నాయన. మీరు మాట్లాడకపోతే మేము బ్రతకలేము నాయన. మీ స్తోత్రాలు మీరే ఉండి మీరు మాట్లాడి మీ దోషుల నోటిని బోరుగా వాడుకొని మీ దోషుల ద్వారా మీరు మాట్లాడతారని నమ్ముతూ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని చేస్తున్నాము. నేను ఏడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం. అందరూ కూర్చుందాం. వారసత్వము పచ్చని మాటకి వారసత్వం. ఈ కుటుంబం పచ్చగా ఉండాలి,
అని మనం కుటుంబం పచ్చగా ఉండాలి, పచ్చని తోట వలె ఉండాలి. మన బిడ్డలు పచ్చగా ఉండాలి, ఫలించే వారిగా ఉండాలి. కనుక పచ్చ రాయి ఎక్కువగా ఉంగరాల్లో పూర్వకాలము పచ్చరాయి ఎక్కువగా వేసుకున్నాడు. బంగారం అయ్యా, ఎర్రాయి, పచ్చరాయి, నీలం రాయి వేసుకునేవాడు ఉంగరాలు పూర్వకాలం. ఇప్పుడు రాళ్ళు లేవు, అంతా ఏక బంగారమే ఉంగరాలు చేసుకున్నాం. పూర్వకాలం రాళ్ళు ఉండేవి అన్నమాట. గోగుల్లో కూడా రాళ్ళు ఉంటాయి, గోగులు కూడా రాళ్ళు గోగులు. ఇప్పుడేమి రాళ్ళు లేవు, అన్ని పోయి రాళ్ళు పోయి, అంతా బంగారమే, లేదా అంతా ఎండి, రాళ్ళు పెద్దగా ఎక్కడా లేవు. కనుక ఈ పచ్చని రాయి అనుభవం ఏంటంటే వారసత్వము, కుమారత్వము అంటారు. వారసత్వం అంటే వారసుడు లేకపోతే వారసురాలు. ఈ రాయి అనుభవం ఉన్న అనుభవం ఏంటంటే వారసత్వం. ఈ వారసత్వం మనం కలిగి ఉండాలి, కానీ వారసత్వాన్ని మనము పోగొట్టుకోకూడదు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 49వ అధ్యాయం మొదటి వచనం చదివి సహాయం చేయండి. ఆదికాండము 49వ అధ్యాయము మొత్తం చదవండి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు అంత్య దినాల్లో సంభవింపబోవు సంగతులు నేను మీకు తెలియజేస్తాను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, నీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. కొంచెం సౌండ్ తగ్గించండి, ఏదో ఫ్యాన్ ఏదో బాగా పోతేస్తుంది. ఆ ఫ్యాన్ కట్టేందుకు ఇంతమంది ఎప్పుడు రాలేదా ఫ్యాన్? దేవుని స్తోత్రం, హల్లెలూయా. డెకరేషన్ పేపర్ కాదు, పెరుగు వేసి తగ్గిందా లేదా పెరుగు అరిగిపోయింది. సరే, మంచిది. వాక్యం చదవండి. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించండి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, కూర్చున్నాను. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలము, ఔన్నత్యాశయమును ఫలాతిశయము నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయ పొందుదువు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని చాలు చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, దయల నాయన, మీ కొందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లేఖనం మీది, ప్రజలు నీ వారిని, మీరు మా దేవుడు నాయన. కొద్ది నిమిషాలు మీ లేఖన భాగం నుంచి మాతో అందరితో మాట్లాడమని, మీరే బోధించమని నజరేయుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి.
ఆమేన్. నిశ్శబ్దంగా ఉండండి. నేను సమయానికి ముగిస్తాను, మీకేం భయం లేదు. సమయానికే ముగిచ్చేస్తా. నాకు తెలుసు ఆ సమయాన్ని నేను ముగిస్తాను. మా అల్లుడిని తీసుకురాలేదా? సరే సరే, మంచిది. ఈరోజు 4వ రాయ. 4వ రాయి అనగా పచ్చ. పచ్చ దేనికి సాదృశ్యం అంటే వారసత్వానికి, కుమారత్వానికి సాదృశ్యం. కొంచెం మాట్లాడు. నేను క్లుప్తంగా ఈ ఒక్క రాయే చెప్తాను. ఈ రాత్రి 2-3 రాళ్ళు చెప్తాను అనుకుంటున్నాను, టైం లేదు కదా. కనుక ఒక రాయి గురించి చెప్తున్నాను. 4వ రాయి. ఎప్పటికప్పుడు అయ్యాను ఫోన్లో కూడా ఏ రోజుకి ఆ రోజు రాయి పెట్టు. 4వ రాయి అని, మొదటి రాయి అని అక్కడ పెడతా ఉంటాను. 12 రాళ్ళ గురించి చెప్పుకుని, ఈ పట్టణం కట్టబడే పట్టణం, పర్లోక పట్టణం, మన కొరకు కట్టబడే పట్టణం 12 రాళ్ళతో కట్టబడే పట్టణం. ఈరోజు 4వ రాయి. యాకోబు 2 పేర్లు. మొట్టమొదటి పేరు యాకోబు, రెండవ పేరు ఇశ్రాయేలు. మొదటి పేరు తండ్రి పెట్టాడు, రెండవ పేరు దేవుడు పెట్టాడు. దేవుని సోదరు చెప్పండి. మొదటి పేరు తండ్రి పెట్టాడు, రెండవ పేరు దేవుడు పెట్టాడు. యాకోబు అనే మాటకు అర్థం ఏంటంటే మోసగాడు అని అర్థం. ఈ మోసగాడు ఎక్కడ అంటే అబద్ధమాడుతున్న మోసగాడు, ఏ పనులైనా మోసగాడే. కనుక అబద్ధాలు ఎక్కువ మోసగాడు అనమాట. తండ్రి దగ్గరికి ఏం చెప్పాడు? నేనే ఏశావుని అన్నాడు. యాకోబు అనలు అక్కడ ఏశావుని అని చెప్పాడు. కనుక ఏశావుని చెప్పాడు, దీవెన పొందుకున్నాడు, వెళ్ళాడు, ఎన్నో శ్రమలు పొందాడు, ఎన్నో కష్టాలు పొందాడు, ఎన్నో బాధలు పొందాడు. అన్ని కష్టాలు, అన్ని బాధల్లో కూడా తండ్రి ఇచ్చిన దీవెన అతని పట్ల నెరవేరి గొప్ప ఆస్తిపరుడు అయ్యాడు. పశు సంపద, గొర్రెల సంపద, మేకల సంపద, బిడ్డల సంపద, దాసుల సంపద, అన్ని సంపద అంతా తండ్రి దీవెనతో వచ్చింది. భూసమైన దీవెన. ఈ భూసమైన దీవెనకి ఆయన ఎంత దీవించబడ్డాడంటే అంతగా దీవించబడ్డాడు, అంతగానే శ్రమ పడ్డాడు. ఇక ఆఖరికి ఆ సంపాదన తీసుకుని స్వజన ఇంటికి వచ్చేస్తున్నాడు. తర్వాత తన ఇంటికి వచ్చేస్తున్న సమయంలో ఇప్పుడు అన్నే శత్రువు అయ్యి చంపడానికి బయలుదేరినప్పుడు, ఇప్పుడు అన్న దగ్గర అతని దగ్గర తప్పించుకోవాలంటే ఎవరో కాదు. ఎందుకంటే యాశావు వేటగాడు. మనుషుల్ని వేటాడగలిగిన శక్తి ఉంది, జంతువుల్ని వేటాడే శక్తి ఉంది, మృగాలను వేటాడే శక్తి ఉంది. ఎవరికి? ఏశావుకి. అతను ఒంటె రోమ వస్త్రం కలిగి, అంటే అతను బాగా రోమం కలిగిన వాడు, దేహం అంతా రోమం అంటే ఎంటుకలు కలిగిన వాడు. అటువంటి పరాక్రమశాలి అన్నమాట ఏశావు. అతను ఎదుట ఎవరు నిలబడలేరు. యాకోబు తెలిసిందనే కష్టపడతాం తెలుసు, ప్రార్థన చేయటం తెలుసు, కానీ ఇంకేం తెలియదు, యుద్ధం చేయటం తెలియదు. అన్నప్పుడు సొంతానికి వచ్చాడు. ఈ భూసంలో సంపాదించిన ఆస్తి అంతా వదిలిపెట్టేశాడు. ఇప్పుడు ఆ గొర్రెలు, మేకలు, గొడ్లు, ఎట్లు, దాసులను, బిడ్డలను, భార్యలను అందరూ విడిచిపెట్టేసి మీరు పండి అని చెప్పి ఈయన ఒక్కడే ఆ రైతుని యబ్బోగురేవు దగ్గర మోకరించాడు. ఆ యబ్బోగురేవు దగ్గర మోకరించి తెల్లవారు దేవునితో పెనుగులాడాడు. ఆ పెనుగులాడి దేవుడు కొట్టిన దెబ్బకు కూడా తొట్టి జారిపోయినా కూడా వదిలిపెట్టకుండా ఆ పెనుగులాటలో ఆ తొట్టి జారిపోయినా కూడా ఆ దేవుడిని గట్టిగా పట్టుకుని నీవు దీవిస్తేనే నేను విడిచిపెడతాను. అంత ప్రార్థనాపరుడు, అంత భక్తిపరుడుగా మార్చబడ్డాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీ పేరేంటి చెప్పు అన్నాడు. నీ పేరేంటి చెప్పమన్నప్పుడు అప్పుడు అన్నాడు, నా పేరు, అసలు పేరు అప్పుడు చెప్పాడు. తండ్రి దగ్గర ఏశావు అన్నాడు, దేవుని దగ్గర యాకోబు ఒప్పుకున్నాడు. అంటే నిజం చెప్పాడు దేవుని దగ్గర. మనం మనుషుల దగ్గర అబద్ధం చెప్పినా సరిపోయింది, కానీ దేవుని దగ్గర అబద్ధం ఆడకూడదు.
దేవుని దగ్గర మనం ఏ పని చేసి నిజం చెప్పాలి. దేవుని దగ్గర దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు ఏ పని చేయి, ఎంత ఘోరమైన పని చేసినా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. పౌలు ఒప్పుకున్నాడు, నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను ఒప్పుకున్నాడు. కనుక మనము కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఇప్పుడు దేవుని దగ్గర ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు అన్నాడు, ఇప్పుడు నీ పేరు ఇప్పుడు ఇకని యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అని నీవు పేరు పెట్టని చెప్పి దీవించాడు. ఆశ్రదించిన తర్వాత ఆశ్రదం పొందుకుని వస్తున్నప్పుడు శత్రువైన అన్నప్పుడు ఏమయ్యాడు, మిత్రువుగా మార్చబడ్డాడు, స్నేహితుడుగా మార్చబడ్డాడు. రక్త సంబంధం పెరిగిపోయింది. ఇప్పుడు వచ్చి తమ్ముడిని వాటేసుకుని ముద్దు పెట్టుకున్నాడు. తమ్ముడు, ఎన్నాళ్ళైంది నువ్వు వెళ్ళిపోయి విడిచిపెట్టి, నిన్ను చూసి ఎన్నాళ్ళయిందని చెప్పి కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు మిత్రుగా మార్చబడడానికి కారణం ఏంటంటే దేవుని ఆశీర్వాదము. సోదరు చెప్పండి, దేవుని ఆశీర్వాదం. మనుషుల ఆశీర్వాదము సంపాదిస్తుంది, కానీ దేవుని ఆశీర్వాదము శత్రువులు మిత్రులుగా మారుస్తుంది. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం పొందిన తర్వాత ఈ సంపద అంతా అయిపోయింది, అంతా దీవించబడ్డాడు. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, పిల్లలు పెళ్లిళ్ళు చేశాడు, పిల్లలు కూడా పిల్లలు పుట్టారు. వృద్ధాప్యంలోకి వచ్చాడు, మంచం మీద కూర్చున్నాడు. ఇక మంచం మీద నుంచే కొనుక్కుని మంచం మీదే ఉంటున్నాడు. అప్పటికే 187 సంవత్సరాలు అయిపోయి యాకోబు నాకు 187 సంవత్సరాలు బతికాడు యాకోబు. ఇక వృద్ధాప్యం అయిపోయే టైంలో తన 12 మంది పిల్లలను పిలిచి అంచె దినాల్లో మీకు జరగబోయే సంభవాలు చెబుతున్నాను నాయన, నీ తండ్రిని ఇశ్రాయేలు మాట మీరు వినండి అని చెప్పాడు. ఆ వినమని చెప్పి అప్పుడు అంటాడు, పెద్దోడిని పిలిచి అంటాడు, రూబేను, నీవు మొదటి బలము, నా బలము, నా ఔన్నత్యము, నా శక్తి అంతా నీవే, అంతా నీవే. మొట్టమొదటిగా బిడ్డ బలవంతుడు అనమాట. మొదటి బిడ్డ బలంగా ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటి బిడ్డ బలంగా ఉంటాడు, ఎందుకంటే తండ్రి బలము, తల్లి బలము బిడ్డలోకి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నా బలము, నా శక్తి అంతా నీవే, కానీ నీవు నీళ్ల వలె చంచుడు అయిపోతావు అన్నాడు. ఏం పెట్టాడు? ఇప్పుడు శాపం పెట్టాడు, దేవుని పెట్టాడా? ఇదేంటి నాన్న, నన్ను నీళ్ల వల్ల చంచుడు అయిపోతావు అన్నావంటే, నీవు నీ తండ్రి మంచం ఎక్కి దాన్ని అపత్రచావు, నీకు వారసత్వం లేదు అన్నాడు. సోదరం చెప్పండి, నీకు వారసత్వం లేదు, నువ్వు జ్యేష్ఠుడు కాదు, కానీ నీ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకో అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తండ్రి మంచం అంటే ఏంటి? తండ్రి ఉత్పత్తి అయిన తన జిల్ప అని తండ్రి భార్య అని కూడాడు. ఎవరు? కుమారుడు రూబేను. ఎవరిని కూడాడంటే తండ్రి భార్యనే వ్యభిచరించాడు. అందుకే నీవు నీళ్ల వలె చెంచుడు అయిపోతావు అని చెప్పాడు. అంటే నీళ్ళలో గడ్డేస్తే నీళ్ళు ఎట్ట చెదిరిపోతాయో అతను మనసు అటువంటిది అనమాట. కాసేపు సంతోషంగా ఉంటాడు, కాసేపు దుఃఖంగా ఉంటాడు, కాసేపు బాగుంటాడు, కాసేపు బాగా, మనసు స్థిరముండదు అనమాట. నీళ్ళ వల్ల చంచల మనసు అంటే దాన్ని ఏమంటారంటే 2 తలంపుల మనస్సు. ఇటు ఉంటాడు, అటు ఉంటాడు. ఆ జీవితం అంతే. ఆ జీవితాన్ని సరిచేసుకోవడం వరకు ఎంతో ప్రయత్నం చేశాడు. రూబేను ప్రయత్నం చేస్తే మోషే దీవిస్తాడు. మోషే రూబేను ఏమని దీవించాడంటే, రూబేను నువ్వు బ్రతికే వరకే సావమాగా దీవించాడు. ద్వితీయోపదేశకాండలో విడుదల ఆ మాట. రూబేను ఏమని దీవించాడంటే, నువ్వు బ్రతికే వరకే కానీ సావమాక అన్నాడు. చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం ద్వితీయోపదేశకాండంలో ఆ మాట 33వ అధ్యాయం 6వ వచనం.
ఇక్కడ దైవజనుడు 33 అధ్యాయం చదవండి, మీకు అర్థం అవడానికి. ఏమన్నాడు? రూబేను బ్రతికి చావక ఉండును గాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు అన్నాడు. అంటే ఇప్పుడు ఇది ఎవరు దీవించారు? ఈయన ఇప్పుడు తండ్రి ఏమని దీవించాడు? అంచె దినాల్లో నువ్వు ఏమైపోతావు? చెంచుడు అయిపోతావు. ఎందుకంటే నువ్వు తండ్రి మంచం ఎక్కి పాడు చేసావు కనుక నువ్వు చెంచుడు అయిపోతావు, నీళ్ల వల్ల చెంచుడు అవుతావు అని చెప్పాడు అక్కడ. ఈ తండ్రి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రూబేను సంతానము, ఈ 12 గోత్రాల సంతానంలో నుంచి వచ్చిన మోషే అరణ్య మార్గంలో వాళ్ళందరూ 40 సంవత్సరాలు నడిపించి ఆయన చనిపోతూ చెప్పిన మాట చూడండి ఇక్కడ 33 అధ్యాయం మొట్టమొదటి వచనంలో. దైవజనుడైన మోషే వృద్ధి నొందక మునుపు అతడు ఇశ్రాయేలు దీవించిన విధము ఇది. చూడండి, అంటే ఇశ్రాయేల్ అంటే ఎవరంటే వీళ్ళే. ఇంటికి వారసుడు ఎవరంటే రూబేనే, జ్యేష్ఠుడే. అంటాడు నువ్వు బ్రతికేవానికి సావుమాక అన్నాడు. దేని సోదరు చెప్పండి, బ్రతికేవారికి సావుమాక అంటే ఇప్పుడు మనం బ్రతికామా చచ్చిపోయామా చెప్పాలి. మనం బ్రతికిన వారే చచ్చిపోయామా? బ్రతికాం కనుక మనం సాగకూడదు అంటే దీని అర్థం ఏంటో అంటారేమో. ఇప్పుడు చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచ్చి చదవండి, మీకు అర్థం అవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, ఇక్కడ అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఆ మొదటి వచనంలో పౌలు గారు అంటాడు, నీ అపరాధముల చేతను పాపముల చేతను ఏమై ఉన్నాం? మనము చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా, క్రీస్తు అంటే అభిషిక్తుడు, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, క్రీస్తుతో కూడా మిమ్ములను బ్రతికించెను. ఇప్పుడు మనం బ్రతికిన వారా చచ్చిన వారు? క్రీస్తు రక్తంలో కడబడ్డందరూ కూడా బ్రతికిన వారు. సోదరు చెప్పాలి, అలాగే ఉంచమాక. క్రీస్తు రక్తంలో కడబడిన మనందరం కూడా బ్రతికిన వారు కనుక ఇక సావకూడదు. ఇది మోషే దీవించిన దీవెన. ఓ రూబేను, ఒకప్పుడు చచ్చిపోయావు, పశ్చాత్తాపడ్డా, ఏడ్చే అయ్యావు, ఇప్పుడు నీ జనం లెక్కించనంత జనం అయ్యారు కనుక ఇక సావమాక అన్నాడు. దేని సోదరు చెప్పండి, మరి మన బతికిన వారు సావదు. సావటం అంటే మళ్ళీ ఏంటి చెప్పాలి. సావటం అంటే ఏంటి? మళ్ళీ పాపంలోకి వెళ్తే, మళ్ళీ అపరాధంలోకి వెళ్తే మనం చచ్చిన వారు అవుతాం. అందుకే కదా ప్రకటన గ్రంథంలో అన్నాడు 3వ అధ్యాయం మొట్టమొదటి అన్నాడు, జీవించుతున్న పేరు మాత్రం నీకు, నువ్వు మృతుడువే. అంటే బతిగా ఉన్నావు అనుకున్నావు కానీ నువ్వు చచ్చిన లెక్క. ఎవరి లెక్కలో? దేవుని లెక్కలో చచ్చిపోయిన లెక్క. అర్థమైన ఒకసారి శ్వాస చెప్పండి. ఇప్పుడు రూబేనుని తండ్రి ఇశ్రాయేలు ఏమని దీవించాడు? అంచె దినాల్లో నువ్వు చెంచుడు అయ్యి ఏముంది అక్కడ? అతిశయం పొందుతావు అంటే గర్విస్తావు. కాసేపు గర్విస్తావు, కాసేపు కుంగిపోతావు. కొంతమంది చూడండి బలంగా ఉంటారు, నీరసం అంటే ఏమని చెప్తారు? గాలి బోర ఊస్తే అది ఎట్ట ఊపిందో గాలి పోతే అది ఏమైపోయింది, అట్ట అయిపోతుంది. ఈ రూబేను పరిస్థితి అటువంటిది. వారసత్వం పోగొట్టుకున్నాడు. పచ్చ అనే మాటకు అర్థం ఏంటంటే వారసత్వం. ఈ వారసత్వాన్ని, కుమారత్వాన్ని, ఈ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు రూబేను. పోగొట్టుడు కనుక ఇప్పుడు మోషేని ధైర్యం అంటాడు, ఇక బతికే వరకు సావమాక అయ్యా అన్నాడు. ఇప్పుడు ఈ రాత్రి నేను కూడా చెబుతున్నాను, మనం అందరూ క్రీస్తు రక్తంలో కడబడి బ్రతికిన వారి కనుక మనం మళ్ళీ సావకూడదు. మనం చస్తే మన ఎవరు బతికించరు. సోదరు చెప్పండి, అంటే భూలోకం బతికే ఉంటాం, భూలోకం అందరం బతికే ఉంటాం, కానీ దేవుని దృష్టిలో మనము చచ్చిన వారమే. అందుకే పాట పాడాడు భక్తుడు, జీవించుచున్నావని పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే, జీవించుచున్నావని పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. మృతుడైపోతాం కనుక మనము దేవుని దృష్టిలో సాగు ఉండాలంటే, దేవుని దృష్టిలో బ్రతికి ఉండాలంటే మరలా మనము పాపములు అపరాధములు అడగకుండా కాపాడు కావాలి.
ఈ రాయికున్న వారసత్వం అదనమాట. పచ్చని మాటకి వారసత్వం. ఈ జ్యేష్ఠత్వం ఇప్పుడు ఎవరు పోయింది? రూబేను పోయింది, ఇంకా సిమ్యోను పోయింది, సిమ్యోనికి పోయింది, లేవికి పోయింది. ముగ్గురు పోయింది. ఎవరికి వచ్చిందంటే ఈ వారసత్వము యోధాకు వచ్చినది. దేని సోదరు చెప్పండి? యోధా జ్యేష్ఠత్వంలో నిలిచాడు. యోధా జ్యేష్ఠుడుగా వచ్చాడు. 4వ వాడు జ్యేష్ఠుడుగా వచ్చాడు. 4వ వాడు దీవించబడ్డాడు. 4వ వాడు వారసత్వం వచ్చాడు. ఇస్మాయిల్ వారసత్వం రాలేదు. అబ్రహాం కుమారుడు ఇస్మాయిల్ వారసత్వం రాలేదు, కానీ ఇస్సాకు వారసత్వానికి వచ్చాడు. దేవుని సోదరు చెప్పండి. యోసేపు వారసత్వం రాలేదు, కానీ యాకోబు వారసత్వానికి వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, వారసత్వం చెబుతున్నాను. అందుకే మనము ఈ పచ్చని రాయి దేని సాదృశ్యం అంటే వారసత్వాన్ని సాదృశ్యము. కుమార్తె కుమారులారా, మనము దేవునికి వారసత్వం కలిగి ఉండాలి. వారసత్వం కలిగి ఉండాలంటే బ్రతుకున్న మనము సావకూడదు. ఈ సుగుణం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏ గుణం కలిగి ఉండాలి? ఈ సుగుణం మనం కలిగి ఉండాలి. ఈ రాయికున్న సుగుణం ఏంటంటే వారసత్వం. పచ్చ వారసత్వం. నీ కుటుంబం పచ్చగా ఉండాలి, నీ బిడ్డలు పచ్చగా ఉండాలి, నీ ఆస్తులు పచ్చగా ఉండాలి, నీ ఉద్యోగంలో పచ్చగా ఉండాలి, నీ వ్యాపారంలో పచ్చగా ఉండాలి, నీ వ్యవసాయంలో పచ్చగా ఉండాలి, నీ గొర్రె మేకల మందలు అన్నింటిలో నువ్వు పచ్చగా జీవించాలంటే, ఈ పచ్చగా రావాలంటే దేవునికి నువ్వు వారసులుగా జీవించాలి. దేవునికి నువ్వు వారసురాలుగా జీవించాలి. ఆ వారసత్వం మనం కలిగి ఉన్నప్పుడే ఆ రాయి అనుభవం మనకు వస్తుంది. అటు అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వటం వరకే. ఆ వారసత్వాన్ని తండ్రి దగ్గర నుంచి, మొదటి కుమారుడు తండ్రికి ఎవరు చెప్పండి? మొదటి కుమారుడు తండ్రికి, దేవుడికి మొదటి కుమారుడు ఎవరు చెప్పాలా? ఆదాం. ఆదాం పోగొట్టుకున్న వారసత్వాన్ని తన తండ్రి రెండవ కుమారుడైన కడపటి ఆదాంగా యేసు ప్రభువారు వచ్చాడు. ఆయన వచ్చి ఆ వారసత్వాన్ని మన కొరకు ఇవ్వటానికి, హక్కుని ఇవ్వటానికి, మన కొరకు 2022 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు 33 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు ఆయన సువార్త బోధించి మన కొరకు ఆయన ఎన్నో శ్రమలు, నిందలు, బాధలు పడి మన బ్రతికించి ఆయన చచ్చిపోయాడు. మనల్ని బ్రతికించి ఆయన చనిపోయాడు. నీ కొరకు నేను ప్రాణం పెడుతున్నాను చెప్పి మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి మన అపరాధములు, మన పాపలన్నీ ఆయన భుజాలు వేసుకుని మోసి ఆ గోల్కొత్తా కొండ మీద, ఆ శిఖరం మీద, ఆ 3 మేకులతో విరాలాడి ఆయన చనిపో తండ్రి వీరేం చేశారు, వీరిని క్షమించయ్యా, నేను తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్పి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన 3 దినం తిరిగి లేచాడు. ఇప్పుడు త్వరగా రాబోతున్నాడు కనుక ఆయన వచ్చే వరకు మనము బ్రతికే ఉండాలి, కానీ చచ్చిపోకూడదు. సోదరు చెప్పండి. బ్రతికే ఉండాలి. ఎక్కడ బ్రతికి ఉండాలి? ఆత్మీయతలో మనము బ్రతికి ఉండాలి. అప్పుడు బ్రతికున్నప్పుడు వారసత్వం మనకు ఉంటుంది. హల్లెలూయా. భూలోకంలో వారసత్వం ఉంది, పరలోకంలో మనకు వారసత్వం ఉంది. ఆ వారసత్వాన్ని ఎక్కువ దేనికి ఉందంటే పచ్చని రాయికి ఉన్నది. అందుకే నీవు నీరు కట్టిన తోట వలె పచ్చగా ఉందువు గాక. ఒకప్పుడు సొదొమ గుమ్మారంట యెహోవా తోట వలె ఉందంట. ఎట్లా చెప్పండి? యెహోవా తోట అంటే దేవుడు వేసిన తోట ఏది? ఏదెను తోట. ఏదెను తోట ఏ విధంగా పచ్చగా ఉందో సొదొమ గుమ్మర పట్టణం కూడా అంత పచ్చగా ఉందంట ఆ పట్టణం. అందుకే ఆ పచ్చదనాన్ని కోరుకున్నాడు ఎవరు? లోతు కోరుకున్నాడు. కానీ ఆ పచ్చదనం అంతా ఏమైపోయిందంటే పాపంతో మారిపోవటం వల్ల ఎండిపోయి కాలిపోయి బూడిదైపోయింది. మళ్ళీ అక్కడ మొక్క మలవలేదు. అలాగే మనం అటువంటి వారిని కాకుండా మనకిచ్చిన పచ్చదనాన్ని కాపాడుకుంటాం. మనం బ్రతికాం కనుక మనం చనిపోకూడదు. హల్లెలూయా. చనిపోకుండా వారసత్వం, భూ సంబంధంగా, ఆత్మ సంబంధమైన వారసత్వం పొందుకొని ముందు సాగిపోదాం. ఆ సాగిపోవటానికి ఆ వారసత్వాన్ని ప్రభు మనకి ఇచ్చి ఆయన పరమకి వెళ్ళాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చే రాకడలో మనము వారసత్వం కలిగి ఉంటే ఎత్తబడి గొప్పలో ఉండుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సమయం 10:06 ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో అయ్యా నన్ను ఈ వారసత్వానికి నన్ను కూడా హక్కుదారుగా చేయి, నన్ను కూడా హక్కుదారుగా చేయి. అమ్మా అందరూ ఎస్తేరు వారసత్వం కలిగింది, రూతు వారసత్వం కలిగింది, రెబెకా వారసత్వం కలిగింది, శారమ్మ వారసత్వం కలిగింది, ఎలిజబెత్ వారసత్వం కలిగింది,
స్త్రీల్లో కూడా వారసత్వం కలిగి ఉన్నారు, పురుషుల్లో వారసత్వం కలిగి ఉన్నారు. మనం కూడా కలిగి ఉంటాం. ఆ పచ్చని రాయ 4వ పునాదిలో పడబోతుంది. నీవు కూడా ఆ సుగుణం కలిగి ఉండాలి. నేను కూడా ఆ సుగుణం కలిగి ఉంటే, ఆ వారసత్వం మనం కలిగి ఉంటే, మన బిడ్డలు, మన కుటుంబాలు, మన సంఘము, మనము పచ్చగా ఉంటాము, పచ్చదనం కలిగి ఉంటాము. ఆ వారసత్వం పోగొట్టినాడు రూబేన్, మనం పోగొట్టుకోవద్దు. ఆ వారసత్వం పోగొట్టినాడు షిమియోను, మనం పోగొట్టుకోవద్దు. ఆయన వారసత్వం మనం పోగొట్టుకోవద్దు. ఆ వారసత్వం మనం పోగొట్టుకోవద్దు. ఆ వారసత్వం మనం కలిగి ఉండాలి. ఆ వారసత్వం మనం కలిగి ఉండాలి. అట్టి కృపదేవుడు ఇవ్వాలని. ఇక నా కుటుంబం పచ్చగా ఉంచాయి. నేను బ్రతికను కనుక నేను సాగకూడదయ్యా, ఇంకా నేను పాపంలో పడకూడదయ్యా, నేను అపరాధంలో పడకూడదయ్యా. అయ్యా నీ కొరకు నేను జీవించాలయ్యా. నా బిడ్డల్ని, నా కుటుంబం నీ సన్నిధిలో వారసత్వం కలిగి ఉండాలయ్యా. నోరు తెలిసి ప్రార్థన చేయండి. అందరూ నోరు తెలిసి అందరూ ప్రార్థన లేఖించండి. ప్రార్థన చేయండి. నోరు తెలిసి అందరూ ప్రార్థన లేఖించండి. నోరు తెలిసి ప్రార్థన చేయండి. ఓ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎవరు లెగమాడండి, కూర్చోండి. పరిగెత్తున్నారు. ఏమైందప్పుడు పరిగెత్తున్నారు? కూర్చోండి. అందరు వారసత్వం ప్రార్థన చేయండి. ప్రార్థన. ఆ పచ్చ రాయి బ్రతికిన మనము మళ్ళీ సాగకూడదు. మోషే అంటున్నాడు, రూబేను నువ్వు బ్రతికే వరకు సాగమాక, నీ జనం లెక్కించమంది అవుతారు అన్నాడు. మనం సాగునుంటే మన బిడ్డలు, మన కుటుంబం, మన సంఘం నీకు తోటలకు పచ్చగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. నాయనా నా కుటుంబాన్ని పచ్చగా ఉంచాలి. నేను ఏ అపరాధంలో పడకూడగా, ఏ పాపంలో పడకూడగా నన్ను బ్రతికించు ప్రభువా, బ్రతికించు ప్రభువా. నేను ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఈ లోకంలో జీవించేదాను నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించేదాను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు నేను ఎవ్వరు ఇలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు యేసు, నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకంలో జీవించేదాను నీ కొరకే దేవా. ఈ లోకంలో జీవించేదాను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు నేను ఎవ్వరు
కొరకే దేవా. నిజమే నాయన, నీ కొరకు నేను జీవించాలయ్యా. తల్లిదండ్రులు బంధుమిత్రులను విడిచిపోయినా నన్ను విడిచిపెట్టలేదయ్యా. నువ్వు ఎంత లోతైన ప్రేమ అయ్యా. నీవు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. నేను బ్రతకలేను తండ్రి, బ్రతకలేను అయ్యా. అయ్యా, నన్ను బ్రతికించిన దేవుడు నీవు కనుక నీ కొరకు నేను బ్రతకాలయ్యా. నీ కొరకు నేను సాగకూడదు అయ్యా. నీ కొరకు బ్రతకాలి. నా వారసత్వం భూలోకమందు పరలోకమందు కూడా నాకు నా బిడ్డలకు పచ్చగా ఉండాలయ్యా. పచ్చదనం నాకు దయచేయబడి అందరూ దర్శి ప్రార్థన చేయి. అందరూ దర్శి ప్రార్థన చేయి. ఈ రోజున రాత్రి 4వ రాయి గురించి మాకు తెలియపరచు. నీ కృప నాకు దయచి, నీ కృప నాకు దయచి, నీ కృప నాకు దయచి. ప్రార్థన తండ్రి విస్తు, తండ్రి విస్తు, తండ్రి విస్తు, తండ్రి విస్తు, తండ్రి మీ స్తోత్రం. ఆయన మన అరచేతితో చెప్తున్నాడు. ఆయన కంటి పాపలాగా మనం కాపాడుతున్నాడు. ఆయన దృష్టిలో మనం ఉన్నాం కనుక మనం దేనికి భయపడవద్దు, దేనికి తడవద్దు, దేనికి భయపడద్దు. అప్పులైనా, రోగాలైనా, సమస్యలైనా ఏటికి మనం భయపడద్దు. ఆయన దృష్టిలో మనం ఉన్నాం. ఆయన అరచేతితో మనం చెప్పుకున్నాడు. ఆయన కంటి పాపలాగా మనం కాపాడుతున్నాడు. ఆయన కొరకు మనం జీవించాలి. ఆయన కొరకు బ్రతకాలి. ఆయన కొరకు జీవించాలి. ప్రేమ పెరిగిన వారు కూడా ప్రార్థన చేయాలి. చిన్న ప్రార్థన. ప్రేరేపించబడిన వారు స్తోత్రం, 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 స్తోత్రం. నాయన మమ్మల్ని మా సంఘాన్ని ఉంచండి తండ్రి. నీ స్తోత్రులయ్యా. ఈ ప్రభ దీవులు నా ప్రభ మా పై ఉంచండి నాయన. నీ వందనాలు ప్రభ. అయ్యా నీ వందనాలు, స్తోత్రాలు ప్రభ. నాయన ఎవరైతే నా ప్రభ శాంతల మనసు కలిగిన ప్రభ జీవించున్నాడని నాయన తండ్రి చెప్పినప్పుడు కదా వద్దులే ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్ళిపోదాం అని చెప్పాను. ఇద్దరు దేవుడి దగ్గర సక్రమంగా వెళ్ళాను. నన్ను ఆఫీస్ దగ్గర తింటే ఆయన పనికి ఆయన వెళ్ళిపోయాడు. వచ్చే రోజు సాయంకాలం ఆ రోజు 11-10:30 అట్లా నాకు మళ్ళీ ఫోన్ చేశాడు. ఇంకా పని అవ్వలేదు, ఆ సార్ ఇంకా కలవలేదంటే నువ్వు ప్రే విజయవాడలో రమేష్ నా ఉంది కదా ప్రేయర్, అక్కడికి వెళ్ళి కాసేపు ప్రేయర్ చేసుకొచ్చుకోండి, ఖాళీగా ఎక్కడ తిరగమాటలు ఉండమాటని చెప్పి అన్నాను. సరేనన్నాడు. అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని వెళ్ళాడు. ఈ లోపు ఆయన కలవాల్సిన మనిషి వచ్చాడు. కలిసాడు, అంతా బాగుంది. ఆ రోజు సాయంత్రం సరే మన ఇద్దరు కలిసి వెళ్దామా, మరి నీకోసం నేను ఆగుతానని చెప్పాను. సరే అన్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తే మరి నా టైం అయిపోయిందండి, మరి నేను బయటకు వచ్చేసానంటే మరి నాకు టైం పట్టిస్తాను అని వెళ్ళిపో అని చెప్పాడు. సరే నేను చెప్పి నేను బయలుదేరి బస్ స్టాండ్కి వచ్చాను. బస్సు ఎక్కాను, వారధి దగ్గరికి వచ్చేసాను. వారధి దగ్గరికి వచ్చినాక నాకు ఫోన్ చేసి నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, మరి నువ్వు ఎక్కడ ఉన్నావంటే నేను వారధి దగ్గర ఉన్నానంటే బస్సులో అని చెప్పాను. సరే నువ్వు వచ్చేసి వెళ్ళిపోతాను నేను, నువ్వు వచ్చేసి మళ్ళీ ఇంకా దిగి నేను ఇంకా లేట్ చేయడం ఎందుకు, ఇక్కడ ఎక్కడ నిలబడాలి అంటే సరే అన్నాడు. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకంత సేపు ఫోన్ చేసిన మనిషి వస్తున్నాను చెప్తున్నాడు కానీ రావట్లేదు. నాకంటూ ఒక అరగంట లేట్గా రావాలి కానీ అసలు రావట్లేదు. ఏమైందో తెలియదు. నాకు ఎప్పుడు ఫోన్ చేస్తారు, ఎక్కడికి ఉన్నాను మీకు కనుక్కుంటూనే ఉంటాను. కానీ కనుక్కున్న కొంచెం ఇదిగో వస్తున్నాను మమ్మీ, ఇదిగో ఉన్నానని చెప్తున్నాడు కానీ అసలు విషయం మాకు చెప్పలేదు. నేను ఇంకా వచ్చి ఇంట్లో పని చేసుకుని పిల్లల్ని చూసుకుని ఇంట్లో అత్తమాలు చూసుకుంటూ ఉన్నాను. 10:30కి ఖచ్చితంగా మా పెద్ద ఆడబిడ్డ వాడు ఆయన ఫోన్ చేశాడు మా అత్తమ్మకి. అత్తమ్మ ఇలా యాక్సిడెంట్ అయిందని ఇంటికి చెప్పాలి. దేవుడు నిజంగా నాకు చేసిన కారణం ఏంటంటే ఆ రోజు యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయనకి 7:20కి యాక్సిడెంట్ అయింది. నేను 7ంటికి ఇంటికి వచ్చాను. ఆయనకి 7:20కి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అక్కడ యాక్సిడెంట్ అవ్వడం కూడా ఏంటంటే ఒక ఆయన ముందే అవుతున్నాడంట బండి మీద వారధి దగ్గర. వెళ్తా ఉండగా ఆయన బైక్లో పెట్రోల్ అయిపోయిందంట. అయిపోయేసరికి ఒక్కసారిగా ఆపేసేసాడు. ఈయన కూడా స్పీడ్ మీద ఉన్నాడు కాబట్టి ఈయన చూసుకోలేక ఆయన సడన్గా బ్రేక్ వేసేసరికి ఈయన దాన్ని కొట్టేసేసాడు. ఆయన బండి అబ్బాయి బండి రెండు కూడా
ఎడకాళ్ళు పడిపోయినాయి. ఈ మోకాలు చెప్పుకి ఈ ఎడమ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సైడ్ల బోన్స్ విరిగిపోయినాయి. ఆ టైంలో లేపడానికి కూడా అక్కడ ఎవరు లేరంట. ఆయన అయితే వెళ్ళిపోయాడు. అట్లాగే కూర్చున్నాడంట. అక్కడ అట్లాగే బండి పట్టుకుని లేపుకుని ఆయన నిలబడి అక్కడ నిల్చున్నాడంట. దేవుడి ఇద్దరు దేవతలు పంపించినట్టు నా భర్తకి 2 కుర్రపిల్లలు పంపించారు. కుర్రాళ్ళు 2 పసిపిల్లలు అంట. వాళ్ళు కూడా చిన్నపిల్లలేనంట. ఆ 2 కూడా వచ్చి అన్న ఏమైందన్న అంటే ఇట్లా యాక్సిడెంట్ అయింది తమ్ముడు అని చెప్పంట. సరే మేము తీసుకెళ్తాం రా అని చెప్పి బండి రిపేర్ అయితే అప్పటికప్పుడు వాళ్ళు అక్కడ బండి రిపేర్ చేసి మణిపాలకి వెళ్దాం ఇక్కడ దగ్గరలో అంటే, ఇక్కడ దగ్గరలో అయితే మా వాళ్ళ ఇక్కడికి వచ్చి మా ఆవిడకి ఇట్లా పసిపిల్లడు ఉన్నాడమ్మా మాకని చెప్పని హాస్పిటల్ కూడా వెళ్ళకుండా గుంటూరు వచ్చేదాకా కూడా వాళ్ళిద్దరూ తీసుకుని అట్లా ఒక కాలు పెట్టుకుని రక్తం కారుతున్నా కూడా అలాగే వచ్చాడండి. అలా వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వస్తా దారిలో మాకు కూడా ఫోన్ చేయలేదు. మా ఆడబిడ్డకి వాళ్ళ హాస్పిటల్కి ఫోన్ చేశారు. వాళ్ళిద్దరు మా 10:30 ఫోన్ చేసి చెప్పి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, అన్నిటికీ యాక్సిడెంట్ అయింది అర్థమని చెప్పి 10:30 11 చెప్పారు. ఏం చేయాలో ఏంటి నాకు ఏం అర్థం కాలేదు. ఏంటంటే ఇప్పుడు జరిగే ప్రమాదాలన్నీ ఎట్లా ఉందో పరిస్థితి మాకు తెలియదు. నేను అప్పటికప్పుడు రెడీ మరి 12:00 నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను. ఆ మనిషిని చూస్తే నాకు ఎలా అనిపించిందంటే నిజంగా నా పట్లేదు దేవుడు చేసిన కార్యమేనండి. అప్పుడు ఆపరేషన్ చేయాలంటే కాలు వాపు వచ్చేస్తుందని చెప్పి మళ్ళీ ఆపరేషన్ ఇప్పుడు చేయమమ్మ తెల్లా చేస్తామన్నా. నేను ఇంక వెంటనే పెద్దనాన్న ఫోన్ చేశాను. నాన్న ఇలా జరిగింది నాన్న, నాకేం అర్థం కావట్లేదు, ఆపరేషన్ చేయాలంటున్నారు, మరి ఏంటి నాన్న అని చెప్పండి. నా కోసం 3 వరకండి అబ్బాయి గురించి 3 వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆ మనిషిని. ఎందుకంటే నిజంగా ఈ వయసులో పెద్ద నా కోసం అంత కాసేపు చేయాలని చెప్పాలంటే పై నాన్నకైతే నేను ఎందుకు టెన్షన్ పడతానని చెప్పను. కానీ ఆ టైంలో అసలు అంత ధైర్యం దేవుడు ఎంత ధైర్యం ఇచ్చి 3 వరకు తెల్లవారు 4 గంటల వరకు నా భర్త కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు దైవజనుడు మాత్రం. అందుకు నిజంగా పెద్దకి ఏమిచ్చాను చదివించుకోలేను నా ఆత్మీయ తండ్రికి. ఆయన చేసిన ప్రార్థన వల్ల హాస్పిటల్ అంత కూడా క్షేమంగా సక్రమంగా ఆపరేషన్ మొత్తం కూడా జరిగిపోయింది. దేవుడి దేవుడు ఇప్పుడు బాగానే ఉంది. మీ మధ్యకెళ్ళి తీసుకురావాలని హాస్పిటల్ ఈ రోజు కూడా ఉపవాసం ఉండడతాను. ఇట్లా ఉండే పరిస్థితి కాదులే, వద్దని చెప్పాను. కాదు సర్లే నేను ఉంటానని చెప్పన్నాడు. సరే తన ఇష్టం నేను కాదనకూడదని చెప్పి తను కూడా ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాడండి. మీ మధ్య తీసుకురావాలని ఆశపడ్డాను. మీకు ఇవన్నీ చెప్పుకోలేని ఎప్పటి నుంచి నేను 2 వారం వచ్చి కొన్ని నెల అవుతుంది. ఈ 4 రోజుల నుంచి కొన్ని సన్నిధానం తను తీసుకొచ్చిన రోజు మీతో సాక్షి చెప్పుకోవాలని ఇప్పుడు వరకు నేను సన్నిధానం కూడా రాలేదు. తనకి ఇంకా మంచి ఆరోగ్యాలు మీరు అందరూ ప్రేర్ చేయండి. 6 నెలలు పట్టిద్దన్నారు. దేవుడి దేవాళ్ళు 3 నెలలు సెట్ అవ్వాలంటే డాక్టర్ గారు ఏం చెప్తే మేము చేస్తే 3 నెలల్లో నిలబెడతానమ్మా మీ వారిని అని చెప్పన్నారు. అట్లాగే మేము చేస్తున్నాం. డబ్బు గురించి కూడా ఆ టైంలో మాకు అందాల్సిన సక్రమంగా అందినాయండి. ఆపరేషన్ విషయంలో కూడా మాకు ఆరోగ్యశ్రీ అప్పటికప్పుడు చేయాలని చెప్పన్నారు. చేతిలో పైసా లేదు, ఏం చేయాలి అర్థం కాలేదు. కానీ దేవుడు ఏ రూపంలో ఇచ్చాడు తెలియదు. కానీ మాకు రావాల్సినవి మాకు ఇప్పించాడు ఆ టయానికి. అంతా కూడా సక్రమంగా దేవుడు జరిగించి మళ్ళీ మీ మధ్య క్షేమంగా తీసుకొచ్చాడు. మళ్ళీ మీ మధ్యకి ఆయన నడుచుకుంటూ రావాలని మీరు అందరూ కూడా నా కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఎవరి కాలంలో ఉన్నాడు నాకు చూస్తే పసిపిల్లడు జరిగే యాక్సిడెంట్లు ఎలా ఉన్నాయి అంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఏమైపోతాను అసలు చాలా భయపడ్డాను. కానీ దేవుడు నాకు నిజంగా చాలా గొప్ప మేలు చేశాడు. నేను కీడంచుకుని మేలంచుకో అన్నారు కదా దేవుడు. ఈ కీడంకాలు ఏ మేలు దాగిందో నాకైతే తెలియదు. కానీ ఆ మేలు అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ దయచేసి మీ అందరూ నా భర్త కొరకు త్వరగా నిలబడాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మళ్ళీ మార్చిలో రమ్మన్నారు. ఈ మార్చిలో వచ్చిన తర్వాత కొంచెం నడిపిస్తాక చూస్తామన్నారు. ఆ కాలు కూడా సెట్ అవ్వాలి. మీరు అందరూ ప్రార్థన చేయండి. అట్లాగే నొప్పులు వస్తే చాలా బాధపడుతున్నాడు. ఆ నొప్పులు కూడా రాకుండా ఇంకా తగ్గిపోవాలని దేవుడు ఈ రక్త మాంసాలు తీసుకున్నప్పుడు ఆయన సంపూర్ణ ఆరోగ్యం రావాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇది నా చిన్న సాక్షి. దేవుడు దీవించునుగా. చాలా మంచిదమ్మా. దేవుడు నిన్ను నీ భర్తను నీ బిడ్డను దీవించునుగాక. దేవుడు చేసిన మేలు కృపమైన దేవుడు కాపాడాడు. తప్పనిసరిగా వచ్చే నెలలో నడుస్తాడు. దేవుడు తప్పక నడిపిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన కృపామయుడు కనుక నడిపిస్తాడు. ఆయన చేసిన పరిచర్య మరి ఈరోజు దేవుని మందిరంలో కరెంటు పోయినా కరెంటు ఉంటుందంటే కారణం ఏంటంటే మరి వారు చేసిన పరిచర్య కొన్ని వేల రూపాయలు పెట్టి తెచ్చి మరి మందిరంలో పెట్టబట్టి చక్కగా నాకు ఫ్యాన్లు ఇబ్బంది లేకుండా కరెంట్ ఇబ్బంది లేకుండా దేవుని పరిచయం జరుగుతుంది. ఇంకా దేవుడు చేసిన దేవుని పని మనం ఏం చేస్తాము ఆ పనిని బట్టి దేవుడు మన మీద వచ్చే ప్రాణాపాయాలు కూడా దేవుడు తప్పించి బతికిస్తాడు. అందుకని మన దేవుని పనులు మధ్యాహ్నం చెప్పింది కూడా అదే. మీకు కొంత మన మంది చెప్పేది మనం చేసినవి
ఈ లోపల సంపాదించిన ఏవి మనం ఉంటే రావు, కానీ మన దేవుని పనులు దేవుని పరిచయలు మనం ఉంటే ఆ క్రియలే రేపు మన అమ్మటే వస్తాయి అని చెప్పారు. మనం ఇక్కడ ఎంత కష్టపడి దేవుని పనిలో మనం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నామో, ఎంత ఇస్తున్నామో, అదంతా దేవుడు మనకు అక్కడ దాసి మనకు గొప్ప గిఫ్ట్ అంటే బహుమానం ఇస్తాడు అక్కడ దేవుడు. అంతే, ఇక్కడ ఏది మనమంటే రాదు. మనం ఇక్కడ నుంచి దిగంబరిగా వెళ్ళిపోతాము, దిగంబరిగానే పుట్టి దిగంబరిగా వెళ్తాం. కానీ మనకు అక్కడ ఏముందంట, మన కొరకు దాచించిన మేలు. అందుకన్నాడు, మీరు భూలోకం ధనాన్ని సంపాదించుకోవద్దు, సంపాదించుకున్న దొంగలు ఎత్తుకుపోతారు, లేదా చెప్పండి పుట్టారు. కానీ మీరు పరలోక ధనం సంపాదించుకోండి, అక్కడ మీ కొరకు అక్కడ దొంగలు రారు, సింపట్లు పట్టు, అక్కడ ధనం ఉంది. అంత మనం దేవుని పరిచయం చేస్తున్నాము, అంత దేవుడు అక్కడ దాసి పెట్టి అంత గొప్పవారిగా చేస్తాడు. భూలోకంలో మనం ఎట్టా ఉన్నామో పరలోకంలో కూడా అట్టాగే ఉంటాం. పెద్దవాళ్ళు ఎట్టున్నారు, గొప్పవాళ్ళు ఎట్టున్నారు, అట్టాగే ఉంటాం మనం కూడా అక్కడ. అందుకని అందరికీ అక్కడ స్థానాలు ఉన్నాయి, గొప్ప గొప్ప బిరుదులు ఉన్నాయి. దేవుని పనిలో సగమట్టి మరిద్దరు కూడా దేవుని దర్శింభాగం ఇస్తూ దేవుని పరిచయంలో పాల్గొన్నారు కనుక దేవుడు ఆ అబ్బాయిని తప్పించి వాళ్ళ కాలు దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. కృపామయుడు నడిపిస్తాడు, హల్లెలూయా నడిపిస్తాడు. కనుక అబ్బాయి పేరు అనిల్ బాబు, మేక అనిల్, అమ్మాయి పేరు సరళ. కుటుంబం వరకు ప్రార్థన చేయండి. అలాగే మరి ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏది మన మధ్యన ఏమే రత్న కుమారి ఏది అడగొచ్చు, బయట కూర్చుందా, వానరామ్మ. స్తోత్రాలు నాయన. ఈ 2వ శనివారం 2వ నెలలో మనందరం సమకూర్చిన ఆయన మీ శరీరం ఇచ్చి మీ రక్తం ఇచ్చారు. మీ శరీరం ద్వారా మీ రక్తం ద్వారా మేమందరం శక్తివంతులుగా, బలవంతులుగా, ఆరోగ్యవంతులుగా, మీ అందు భయభక్తులు కలిగి రూపేలాగా చనిపోవడం కాకుండా బ్రతికి మేము సావకుండా ముందు కొనసాగి ధనిత మాకు అందరూ దయచేయండి ఆయన. రాని బిడ్డలను క్షమించి మరో పరమేశ్వర సహాయం చేయండి ఆయన. రక్షణ పొందిన బిడ్డలకు మీ చిత్తమైతే వచ్చిన రక్షణ పొందాలని సిద్ధపరచయ్యా. అందరిని దీవించి ఆశీర్వదించమని. అలాగే ప్రభు ఈ రాత్రి నాయన తండ్రి కారుమూరి పద్మ, అలాగే నాయన పెనుమూడి మరి లత బిడ్డలిద్దరు కలిసి నాయన మరి ప్రేమ బిందు చేసుకొచ్చారు ప్రభు. ఆ బిందును తయారు చేసిన బిడ్డలను, తెచ్చిన బిడ్డలను వారు ఎంత ఖర్చు పెట్టారు, వారికి నూరంతులుగా వెయ్యొత్తులుగా దయచేయని ఆయన. మరి పరిచయం చేసిన బిడ్డలను రెట్టింపుగా దీవించున్న ఆయన. ఆ ఆహారాలన్నీ మీ హస్తాలతో ఉంటే పవిత్రపరచండి, అన్నీ పవిత్రపరచు, అందరూ సమృద్ధిగా తినగా ఇంకా లేదట్టుగా సహాయం చేయండి, ఆశీర్వదించిన ఆయన. ఈ పరిచయం ఎట్లా ప్రతి నెల మీరే జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు ఎవరు అందరూ దీవించండి. మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకోమని యేసయ్య శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసము సహాయం పుడిచినందరికీ సకల పరిశుద్ధులు దేవుడు సదాకాలం మనందరూ తోడుగా ఉండి మనం అందరం కూడా పచ్చరాయి వలె ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకే, రానున్న రారాజుకే, రోగుల వైద్యుడికే, దెయ్యాలపై జయశీలికే, మన సంఘాల ప్రధాన కాపరికే, త్వరగా రాబోతున్న పెళ్లి కుమారుడికే. హల్లెలూయా.